ఒకటే పోలిక. ఇటువంటి మహారాజులతో మనమే చూస్తే కాదు, నోటారా పలకరించాలి, మాట్లాడాలి. మనం మాట్లాడితే మన పట్టున్న పాపాలు పారిపోతాయి, చేస్తున్న పాపాలు చెడిపోతాయి. అలాగని ఆరుగురికి అడ్డుగా వచ్చి మంగాదేవి తండ్రి గారే అంటున్నారటండి. ఏమని? ఏమనా, మీది ఏ ఊరు అబ్బాయి, మీది ఏ పల్లి మీదండి, మీ తల్లెవరు తండ్రెవరు తోబుట్టులెవరు, అబ్బాయో ఈ పల్లె మీదండ, తెల్లవారు తండ్రెవరు తోబుట్టులెవరు. ఓ రాజులారా, మీ తల్లెవరు తండ్రెవరు, మీకు తోబుట్టువులున్నారా, మీ ఆరుగురు చూడంగా ఒకలాగే ఉన్నారు, తండ్రెవరు తోబుట్టులున్నారు, ఆరుగురు చూడంగా ఒకలాగే ఉన్నారు. ఓ రాజులారా, మిమ్మల్ని దేవుళ్ళు కన్నారా లేక దేవతలు కన్నారా, మీ ఆరుగురు చూడంగా ఒకలాగే ఉన్నారు, కన్నారు దేవతలు కన్నారు, ఆరుగురు చూడంగా ఒకలాగే ఉన్నారు అని మాట్లాడారమ్మ మంగాదేవి తండ్రి గారు. అవును. గోవిందరాజు గారు ఆ మాట ఆలకించారు. సడన్ గా బ్రేక్ వేసినట్టు ఆగిపోయారు. అవును. ఒరే తమ్ములారా, మీరెవరో మాట్లాడకండిరా, నేనే సమాధానం ఇస్తాను. అడిగేవారెవరో చాలా పెద్దవారు, మనం చెప్పేవాళ్ళం చిన్నవాళ్ళం, నలుగురు నాలుగు మాటలు మాట్లాడితే ఈ మహారాజుని ఎగతాళి చేసినట్లుంటుంది అలాగని చెప్పేసని మా అన్నయ్య పెద్దన్నయ్య గోవిందరాజే సమాధానం ఇస్తున్నారు. ఏమండి మహారాజా, ఓయ్. నమస్కారం అండి. నమస్కారం. మేమెవరో చెప్తున్నాం ఆలకించండి. చెప్పండి. రాజుగారు, మాది ఊరు కాదండి, మాది పల్లి కాదండి, మాది నివేశన భూమి దిగువ తిరుపతి కాదండు, ఈ పల్లె కాదండు, నివేశన భూమి దిగువ తిరుపతి మాదు. రాజా, మాది కాపరి స్థలం దిగువ తిరుపతి. అవును. రాజా, నా తల్లి పేరిందేవి, మా తండ్రి తిమ్మరాజు, ఇంకా మా తల్లికి 7 జన్మించినాము. మహారాజా జన్మించినాము. రాజుగారు, మా తల్లి పేరిందేవి, మా తండ్రి గారు తిమ్మరాజు గారు, మా తల్లి గారికి 7 అన్నాదమ్ములు జన్మించేమండి. అయితే మాది తిరుపతి అండి అవునండి అన్నారట. ఆ మాటలు మంగాదేవి తండ్రి ఆలకించాడు. అవును. ఏమిటి నాయన, మీ తల్లి గారి పేరు ఏంటి అన్నావు? పేరుదేవి గారండి. తండ్రి గారి పేరు? మీది ఏ ఊరు అన్నావు? మాది నివేశన భూమి దిగువ తిరుపతి కాపుర స్థలం అండి. నాయన బాబు గోవిందరాజు, మీది తిరుపతి కాపుర స్థలమా? అవునండి. మీ తల్లి పేరుందేవా? అవునండి. మీ తండ్రి తిమ్మరాజు గారా? అవును. అయితేనే మీ తల్లి నాకు చాలా దగ్గరయ్యా. ఏమండి, మాకు దగ్గర వాళ్ళు లేరండి. నా బాబే మీ తండ్రి మాకు చాలా దగ్గరయ్యా. ఏమండి గురువు గారు, మీరు దగ్గర దగ్గర అంటున్నారు కాబట్టి మీరు మాకు ఎప్పుడు దగ్గర, ఎందుకు దగ్గర, దేనికి దగ్గర, మీరు మాకు ఎలా దగ్గర? ఇంటి దగ్గర ఉంటాయా? అంటే మా తల్లి గారికి దగ్గర, మా తండ్రి గారికి దగ్గర, మా పెద్దన్న గోవిందరాజు గారికి దగ్గరనండి. ఇవాళ రామకృష్ణ గారి దగ్గర మనం అందరం కృష్ణ గారికి దగ్గరలేండి. అయితే నాయన పెద్దవాడ గోవిందరాజా, ఓయ్. మీరు మాకు ఎలా దగ్గరో చెప్తున్నాను ఆలకించు నాయన. చెప్పండి బాబు గోవిందరాజు, మీ తల్లి పేరుందేవి, అయ్యో నా తోడా పుట్టింది, అయ్యో నా తోడా పుట్టింది, నా తోడా పెరిగింది, నా తోడా పుట్టిందో